అవును అని అటు తిప్పు, ఇటు తిప్పితే అన్ని కనిపిస్తాయి. డాడీ లోపల టైగర్ లయన్ ఉంటాయి కదా. ఏయ్ అన్న ఇక్కడ ఉండు. ఫారెస్ట్ ఉంది అదంతా. సరే ఇక్కడ తిరిగి వద్దాం. ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి వచ్చాం? సఫారీ వనస్థలి నేషనల్ పార్క్. సఫారీ టికెట్స్ తీసుకున్నాం. సఫారీ టికెట్స్ వచ్చేసి నలుగురికి 280 అయింది. 10 minutes ఉంటుంది. పదండి. అదే టికెట్ లేకపోతే మళ్ళీ సఫారీ ఉండదు. వస్తుంది. అవి ఇప్పుడు వెళ్ళింది కదా ఒక వెహికల్, సేమ్ అందులో నుంచో కూర్చుని వెళ్ళాలి. నడుచుకుంటే స్నేక్స్ అవి ఉంటాయి కదా, అందుకని వెహికల్లో వెళ్ళామంటే. లేదు అంటే అది నీకు ఇచ్చానా ఆ టికెట్? ఓకే, ఎంట్రన్స్ టికెట్. అడల్ట్స్కి 40 రూపీస్, చైల్డ్కి 20. సారీ, అడల్ట్స్కి 80 రూపీస్, చైల్డ్కి 40 రూపీస్. ఫస్ట్ లోపలికి రాగానే లెఫ్ట్ తీసుకుంటే మ్యూజియం అనుకుంటాను. ఎడ్యుకేషన్ సెంటర్. నందమూరి తారక రామారావు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది అవుట్. ఇది ఇక్కడ ఏమేమి ఉంటాయో ఇక్కడ ఉన్నాయన్నమాట. పికాక్స్, బర్డ్స్, ర్యాబిట్స్, అవి డీర్స్, యాంటిలోప్స్, పికాక్స్ పిల్లలు. పికాక్స్ పిల్లలు అవి చిన్న చిన్న కింద ఉన్నాయి. అయ్యో ఇక్కడ ఏమేమి ఉంటాయో లోపలికి వెళ్తాం కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇగో క్రేన్స్, అగో డక్స్, బర్డ్స్. పైన చూడు అవులు పైన. అదిగో పైన అగో గ్రీన్ స్నేక్. అదో ఈగలు, అవులు వస్తున్నాయి. అదో 4 కొమ్ముల జింక అట. 4 కొమ్ముల జింక ఇక్కడ ఉంటుందట. చూసావా ఇది ఎలా ఉంది? చూసావా? ఇది రేర్. అగో అదే ముళ్ళపంది అంటే అదే ముళ్ళు అలాగే ఉంటుంది. అమ్మో బాబాయ్, ఎలుగుబంటిరా. బేర్ ఇది కూడా ఉంటాయంట ఇక్కడ. ఇచ్చి బాబాయ్ చూడు, ఉడుము, మానిటర్ లిజర్డ్. ఇదిగో చీత ఉంది, చిరుతపులి. అదిగో అక్కడ ఇదిగో స్నేక్, కోబ్రా. ఇదేమో నాగపాము, ఇండియన్ కోబ్రా. ఇది కింద బ్లాక్. అది ఇదిగో టైగర్ కూడా ఉందంట ఇక్కడ. అదిగో దాని పేరేంటి? నిల్గయ, నిలాగి. ఓ ఇక్కడ చూడు, బర్డ్స్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఆఫ్ ది గార్డెన్. ఇదిగో కనిపిస్తుందా? చూచు, ఇదిగో ఈ పైన ఉన్నాయి నీకు కనిపిస్తున్నాయా? అగో అందులోకి వెళ్తాం మనం. చూడు అటు ఉంది కదా, అటు సైడ్ అంతా ఇప్పుడు వెళ్తాం మనం. ఇటురండి. చూడు ఇక్కడ చూడు. పులి పంజా కాళ్ళు ఇలా అన్నమాట, ఇంత ఉంటాయి. చూసావా పెద్దది? ఇదిగో డీరు కొమ్ము. ఇదిగో కొమ్ములు డీర్ కొమ్ములు. ముట్టుకోకు. ఇది పెద్ద బఫెలోది. అందులో ఏం లేవు. ఇంకా మనం బౌల్ని చూడాలి. బయటికి వెళ్దాం పదండి.
అక్కడికి వెళ్ళకూడదు, పాములు ఉంటాయి బాబోయ్. ఇలా 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 మనం వాక్ చేయడానికి ఇదంతా రెడీ చేశారు, ఇందులోనే వాక్ చేయాలి. అలా అది అటు సైడు అలా వాక్ చేయడానికి కాదు అది. లేదు ఇప్పుడు లోపల ఇక్కడ ఏముండదు, ఇంక ఇది జస్ట్ ఒక పార్క్ లాంటిది. ఇది మార్నింగ్ వాకింగ్కి అలౌ చేస్తారట. అక్కడ మాట్లాడుతున్నారు, చెప్పారు ఆయన. ఉండరా, కనిపించట్లేదు ఎలా ఉందో. ఓకే, బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై పార్క్లో ఏముంటాయి చూద్దాం. ఇంకా మనం చాలా వెళ్ళాలి. అదో అదంతా అటు చూడు, అటు చూడు, అటు వెళ్ళారు చూడు, అదంతా వెళ్ళాలి మనం. అరే నిమ్మకాయలు రా, చూచు ఇగో నిమ్మకాయలు. ఇగో నిమ్మకాయలు ఇలాగే చెట్టుకి కాస్తాయి. ఇగో చూసావా నిమ్మకాయలు. అదిగో వెల్కమ్ టు బటర్ఫ్లై పార్క్. ఇప్పుడు వర్షం పడలేదు కదా, కొంచెం వర్షం పెడితే మంచిగా బటర్ఫ్లైస్ అన్నీ బయటకు వస్తాయి. ఒరే ఎదురుగా చెట్టు గుద్దేకు, పక్క జరుగు కొంచెం. ఏంటి అది అన్న నువ్వు చెప్తుంది ఏంటి అది? మంకీస్ ముందున్నాయి, పదండి, పరిగెత్తకండి పరిగెత్తకండి, పరిగెట్టకండి. ఇవి పరిగెట్టద్దు, మంకీస్ వస్తున్నాయి, మంకీస్ వస్తున్నాయి. దగ్గర రండి, ఇవి రండి, పక్క రండి, పక్కకి రండి, పక్కకి రండి. అమ్మ చేయి పట్టుకో, అమ్మ చేయి పట్టుకో. జాగ్రత్త, దాన్ని ఏమి చూడకండి, అట్లా వైపు చూడకండి, మీరు వచ్చేయండి సైలెంట్గా. అది కూడా మంచిదే కదా. వచ్చేయండి. ఏయ్ దాని మొహం చూస్తే అది మంకీలా ఉంది, అసలు ఏలియన్ మంకీలా ఉంది. అది వెరైటీగా ఉంది, దాని కూడా భయంకరమైన ఫారెస్ట్ లాగా ఉంది. బట్ పక్కన డీర్సా, ఇదిగో డీర్. సరే ఇక్కడ డీర్సే కాదు, స్నేక్స్ కూడా ఉంటాయి, చూపిస్తాను చూడు. చూసుకోండి కింద, అప్పుడప్పుడు కింద చూసుకుంటూ ఉండాలి. స్నేక్ ఇలా కాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతుంది. అదిగో స్నేక్స్ కూడా ఉంటాయంట. స్నేక్స్ కూడా ఉంటాయి, చూసుకోండి మరి, జాగ్రత్తగా చూసుకున్నాడండి. చోచుగాడే నాకెందుకు డౌట్. ఎలా చూచు గన్న తెచ్చుకోరు, వెళ్ళి గన్న తెచ్చుకో లోపల, వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఇప్పుడు చూడు, అక్కడ అంతా మొత్తం ఫెన్సింగ్ చేస్తుంది కదా, అందులోకి వెళ్ళాలి మనం. ఇప్పుడు తీసుకున్నాం కదా టికెట్, అందులోంచి వెళ్ళాలి. ఇలా వెళ్దాం. ఇంకా కొంచెం వాకింగ్ చేస్తారా, లేదంటే మళ్ళీ అటు వెళ్ళి సఫారీ దగ్గర కూర్చుందామా? టైం ఎంత అయింది? 3:45 ఇంకా చాలా టైం ఉంది. 4:45 క్లోజు సఫారీ. అదే కొంచెం అలా ముందుకెళ్ళి చూసి వచ్చేద్దాం వెంటనే. అదిగో అందులో ఉంటాయి స్నేక్స్.
పది చూస్తా పద ఉంటాయని నేను చెప్తాను ఉంటాయా వస్తాయమ్మా, వాటికి ఆకలేసినప్పుడు బయటకు వస్తాయి, వచ్చి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతాయి. స్నేక్స్ ఏం తింటాయి ఎక్కువ? ర్యాట్స్ని తింటాయి. ర్యాట్స్ ఎక్స్ గరుస్తున్నాయి చూసావా, పికాక్స్ అంటున్నాయి. పాముకు వినిపించిందంటే తినేస్తుంది. డాడీ కప్ప, డాడీ కప్ప. ఫ్రాగ్స్ కూడా ఉంటాయంట. ఇండియన్ బుల్ ఫ్రాగ్స్ అంటారు డాడీ ఇవి. ఇండియన్ బుల్ ఫ్రాగ్స్ అంటారు. ఉండిపోను. ఏకొస్తుంది. ఉండిపో అయితే ఉండు. ఇక్కడ చిన్న పార్క్ లాగా ఉంది. ఏంటి అందరూ కింద కొట్టుకున్న కర్రలన్నీ కొట్టుకుంటున్నారు. పట్టుకోకండి మీరు, మీకు ఎలర్జీ వస్తుంది ఇక్కడ. వాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళు వేస్ట్ బ్యాడ్. అదే ఇంకేమన్నా ఉందా అని చూద్దాం. ఇది ఎక్కడ ఒకటి చూసేద్దాం. డిపార్ట్మెంట్ తెలంగాణ. ఇక్కడ ఏదో బోర్డు ఉంది. డాడీ ఇదే నా సఫారీ. అదిగో అప్పుడు అటు సైడ్ ఉందా, మనం అటు సైడ్కి వెళ్ళాలి. వాళ్ళు తీసుకెళ్తారు ఇప్పుడు జీప్లో. నక్షత్ర వనం. ఇది చల్లగా ఉన్నప్పుడు వస్తే బెటరేమో. యాక్చువల్గా ఇప్పుడు మబ్బు పడుతుంది చూడు, అక్కడ చూడు ఎలా ఉందో. క్లైమేట్ ఇప్పుడే భలే మారుతుంది. మనం సఫారీ చూసే వరకు ఇలాగే ఉంటే చాలు, ఎండకు మాడిపోకుండా. సఫారీ ఒకటే ఇక్కడ చూడాల్సిందే. క్లైమేట్ ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు కనిపిస్తాయి మనకి, ఇప్పుడు వస్తాయి వెహికల్స్. పికాక్స్ కూడా బాగా అరుస్తున్నాయి. మళ్ళీ టైగర్ లైట్ టైగరా? వచ్చే ముందు ఏమన్నా నువ్వు ఫోన్ చేసి వచ్చావా? ఏదో బఫేలో అయ్యి ఉంటుంది. ఎవ్వరు లేరు, మనమే ఉన్నాం. ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఒకవేళ టైగర్ వస్తే కనుక చోచిగడ రక్షిస్తాడు. చోచిగడ తెచ్చేస్తాడు. నువ్వే అదేంటి గన్ను పెట్టి కాల్చేస్తాను. గన్ను చాలేదు కదా. వదులు, ఇప్పుడు రాలేదులే, ఫ్రీగా నడు. అవునమ్మా, అవును. స్నేక్ ఇక్కడ స్నేక్ పుట్టదు. కరిసేస్తా. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం. అక్కడ ఈ సఫారీ ఉంది కదా, సఫారీ వ్యాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళు అయిపోగానే మనం వెళ్దాం. ఇదేమన్నా ముదుములై ఫారెస్టా? ఏదో చిన్నది, దీంతో సఫారీ పెట్టడమే గ్రేటు. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు కదా ఫస్ట్. టికెట్ అదే వాడే వద్దు, ఎందుకు టికెట్ వెళ్ళిపోండి అంటున్నాడు. ఇచ్చేది నేను కదా, తర్వాత ఇస్తానన్నాడు. ఇవ్వరా బాబు, పోతే పోయే డబ్బులన్నా ఇవ్వట్లేదు. అదే మరి ఇందాక ఇందు నుంచి వెళ్ళాం, అలా వచ్చాం. తిరిగి వెళ్ళిపోవట్లేదు. ఇందాకకి వెళ్ళిన వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాం. సఫారీ కోసం ఎన్ని ఉన్నాయా చూడు, వెరైటీగా ఉంది. ముట్టుకోకూడదు కివి. డాడీ సీసీ కెమెరా అట్టి లోపల పెట్టేస్తే నెక్స్ట్ ట్రిప్ మనం వెళ్ళిపోదాం. తప్పు డాడీ, అలాంటివి చేయకూడదురా. అన్నీ కాల్చేద్దాం, పొడిచేద్దాం, బాగా వేసి చంపేద్దాం, ఇయ్యేనా డాడీ? యానిమల్స్ని అలా చేయకూడదు డాడీ. వేటిని అలా చేయకూడదు డాడీ.
యానిమల్స్ని మనం లవ్ చేయాలి డాడీ. మరి వైల్డ్ యానిమల్స్ చేయకూడదు. అవును వైల్డ్ యానిమల్స్ దగ్గర మనం వెళ్ళకూడదు అసలు. వాటి దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి? అవి మనం వాటి దగ్గరికి వెళ్తేనే వాటి కోపం వచ్చి మనం ఏమైనా చేస్తాయి. మనం వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అదిగో చూడు, డీర్ చూడు, అదిగో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది లోపల. జంగిల్ సఫారీ. ఆ గేట్ దగ్గర వెయిట్ చేద్దాం. డాక్టర్ ఎం చెన్నారెడ్డి. వెళ్ళిపోయింది. అదంతా ఫారెస్ట్ డాడీ. ఈ దాటామంటే ఫారెస్టే, అందుకే గేట్ వేసేసారు. ఇలా రండి, మనం వెహికల్ వస్తుంది, వెహికల్ రాగానే ఎక్కుదాం రండి. వెహికల్ కోసం అక్కడ వెయిట్ చేద్దాం రండి. మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కిపోతారు రండి. ఫస్ట్ మంచి ప్లేస్ మీరే చూసుకుని కూర్చోవాలి, ఓకేనా? అది కాదు, ఇక్కడ అమ్మా, ఇక్కడికి వస్తుంది వెహికల్. బాబాయ్ వెదర్ అదిరిపోతుంది. వెదర్ మాత్రం దారుణంగా ఉంది. ఇప్పుడు మనం కరెక్ట్గా వెహికల్ ఎక్కేసరికి పిచ్చిగా బా వర్షంలో తడుస్తూ చూడాలా ఏంటో డీర్స్ ఆటింది. వర్షం కానీ కొమ్మలే ఇరిగిపోయి పడిపోవు కదా. మన కాళ్ళ మీద పడిపోయేలా ఉంది. డాడీ వర్షం పడే లోపల అవి బయటకు వస్తాయి సౌండ్కి. అప్పుడు జీప్ వెనకాల ఫాస్ట్ పరిగెట్టుకొని చీత ఫాస్ట్ వస్తుంది. అప్పుడు మనము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. చీత వచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అవును, కానీ మనం జీప్ మనం డ్రైవ్ చేయం కదా, వాళ్ళు డ్రైవ్ చేస్తారు. మనం కూర్చొని చూడటమే. మనం లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా చీతాస్ కానీ బేర్స్ కానీ టైగర్ కానీ కనిపిస్తే సైలెంట్గా ఉండాలి. లేదు నువ్వు అని మాట్లాడేవనుకో, అబ్బాయి ఎవడో వచ్చాడ్రా మంచిగా బుద్ధిగా ఉన్నాడురా, మెత్తగా ఉన్నాడని చెప్పి కసక్కని పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది సైలెంట్గా ఉండి చూడాలి, ఎక్కడి నుంచి అలా అబ్జర్వ్ చేయాలి. ఇంకివి అబ్జర్వ్ చేస్తావా నువ్వు? అబ్జర్వ్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఏమేమి ఉంటాయి లోపల? భయంకరమైన జింకలు, ఇంకా లైన్స్ ఉండవేమో అమ్మ లోపల. ఇప్పుడు చూసావు కదా అక్కడ, అవన్నీ ఉన్నాయి లోపల. ఇప్పుడు లోపల బొమ్మలు చూసావా? సేమ్ బొమ్మలు ఒరిజినల్ లోపల ఉన్నాయి. అక్కడ ఏమేమి చూసావు? బేరు, చీత, డీరు, స్నేక్, టైగర్ ఇవన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడాలి. మనం సైలెంట్గా ఉండి చూడాలి, లేదంటే మనకు కనిపించదు, దాక్కుని పోతాయి. మనం ఎక్కువ మాట్లాడామనుకో దాక్కుని పోతాయి, ఎవరో వచ్చారని చెప్పి. మాట్లాడకపోతే ఎవరు లేరులే అని చెప్పి ఇలా సైలెంట్గా మామూలుగా ఇలా తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతున్నప్పుడు మనం సైలెంట్గా చూడొచ్చు. ఎందుకు ఇంత వైల్డ్గా తయారయ్యో? అలా చేయకూడదు డాడీ, కొట్టకూడదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ వస్తుంది కదా, వెహికల్ వచ్చినప్పుడు జంగిల్ సఫారీలో ఆ వెహికల్లో ఫస్ట్ సీట్ ఎవరు కూర్చుంటారు? నువ్వా? సరే నువ్వే కూర్చో. ఫస్ట్ టైగర్ లేదు, ఫస్ట్ టైగర్ రాగానే ఫ్రంట్ సీట్లో ఎవరున్నారో చూసుకు ముందు ఆడనే కరుస్తుంది కాబట్టి నువ్వు అక్కడ కూర్చో. నువ్వు వెనకాల కూర్చుంటావు. నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నువ్వు ముందే కూర్చుంటావా? మరి టైగర్ వచ్చి కరిసేస్తే ఏం కరదా? చేయి పట్టుకోవా? చేయి పెట్టవా ఇలాగా? ఓకే, అలా అయితే వెరీ గుడ్. అలా అయితే ఫ్రంట్ కూర్చోచ్చు డాడీ. నువ్వు కూర్చుంటావా? నేను ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని నేను మొత్తం అన్ని ఇలా కెమెరాతో కవర్ చేయాలి కాబట్టి మంచి ప్లేస్లో కూర్చొని చూస్తాం. కనిపిస్తాయి.
బేర్ కనిపించకపోవచ్చు, కానీ బేరైతే తీర్కోము. డీర్ కనిపిస్తుంది కదా. నేనైతే మమ్మతో కూర్చొస్తాను. డీర్ ఇందాక కనిపించింది కదా, కనిపిస్తుంది కదా. ఏం చూచు టైగర్ కనిపించట్లేదు, బేర్ కనిపించట్లేదు. ఏం పోనీ అట్లే డీర్ అయినా కనిపిస్తుంది అంతే కదా. మరెందుకు బేర్, టైగర్, చీతా ఎందుకు బయట? అది ఎక్కడో దాక్కుంటాయి. జంగిల్ సఫారీ వచ్చింది. ఎంత పైకి కూర్చుంటే అంత బాగా కనిపిస్తుంది. ఇవి ఎక్కువ లోపలికి వెళ్ళినా మన ఏం చేయవు డాడీ. ఓకే ఇక్కడ డ్రైవ్ చేస్తా. వస్తారు డ్రైవర్ వస్తారు. టైగర్ వస్తే నేను పట్టుకెళ్ళిపోకుండా అడ్డుగా ఉన్నాను. చూచిని తీసుకెళ్ళొద్దని చెప్పడం కోసం. ఏ కూర్చుంటావు ఇక్కడ? కూర్చో, సరదాగా వెళ్తున్నాం అంతే మనం. ఇక్కడ నుంచో డాడీ, ఇక్కడ నుంచొని ఇది పట్టుకొని, ఈ హ్యాండ్లు పట్టుకొని ఇక్కడ నుంచి ఈ గ్యాప్లో చూడు డాడీ. ఓకేనా? ఏది వచ్చినప్పుడు? ఎక్కడ దాకుంటావు? ఇక్కడ దాకుండా పోతావా? ఎందుకు వెంటనే పారిపోయి సీట్లోకి వచ్చి? ఏమవుతుంది ఇక్కడ నుంచి ఉంటే? ఏమవుతుంది? ఏమవుతుంది నుంచో పర్లేదు. కివి అటువైపు ఓకేనా నీకు? అన్నీ కనిపిస్తాయా? ఓకే ఓకే. వెహికల్ స్టార్ట్ అవగానే ఏం చేస్తావు కదా? ఎంజాయ్ చేయొచ్చు. చేస్తాను మన అందరూ కనిపిస్తుంది. ఇంకా డ్రైవర్ రాలే. డ్రైవర్ వస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది జంగిల్ సఫారీ. డ్రైవర్ వస్తున్నారు. నేను పాపం ఎవరు ఇష్టం లేదు కానీ బలవంతంగా వస్తుంది. ఇంకా మన లోపలికి వెళ్ళలేదు డాడీ, ఫారెస్ట్ లోకి వెళ్ళలేదు. ఇంకా బయట ఉన్నాగా గేట్. మనం వెళ్ళిన ఊటీ దగ్గర బాగుంది. సెక్యూరిటీగా ఏమైనా యానిమల్స్ వస్తే, ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే, పిచ్చిగా చేస్తే వాళ్ళు కొట్టాలి. అది చూడు నుంచో చూడరా, నుంచొని చూడు. ఇక్కడికి రా. పట్టుకుంటాడు.
గో ఇక్కడ నిల్చో నీకు అన్ని కనిపిస్తాయి. ఇక్కడ నిల్చో అన్ని కనిపిస్తాయి. చెల్లికి సైడ్ నుంచి ఇప్పుడు కనిపించట్లేదా? అది కూడా అరిస్తే భయం పడుతుంది. హాయ్ అన్న చిన్న మంకీస్ డాడీ చిన్న మంకీస్ అంత ఉన్నాయండి చెట్లు భలే ఉన్నాయి. అదేదో సినిమాలో డాడీ మంకీస్ వెదర్ అదిరిపోయింది. పెద్ద మంకీస్ సైలెంట్ గా చూడు, బేర్స్ అయ్యి కనిపిస్తాయి, అలా చూడు. బేర్స్ ఇస్ ఎ వైల్డ్ చూడు ఏమన్నా యానిమల్స్ కనిపిస్తాయి చూడు. అటు చేతిలోంచి పికాక్స్ ఉన్నాయి. ఇదేంటండి కనిపించట్లేదు పికాక్ అక్కడ ఉంది. పికాక్ ఉంది రోడ్డు పక్కన. ఇది పాంపుట్ట, ఇంకో పాంపుట్ట, స్నేక్ పుట్ట. అరే టీరా చూచు టీరా అదిగో. ఈరు పేపర్ కొట్టుకుంటేంటి అదిగో దీరా రోజు మాట్లాడుతున్నాను. లేదంటే మనం చెమటలతో పిచ్చెక్కిపోవాలి. ప్రాపర్ టైం ఇదే కరెక్ట్. చూడరా చూడరా ఇట్లా కివి ఇట్లా ఏంటి అక్కడ ఏమన్నా చూచు. మంకీరా వెళ్ళిపోయి వర్షం ఊర్లో ఎక్కడ ఉంది అందరూ చిన్న
ఉడుకుంటే ఎలా డాడీ మనం ఎందుకు దీంట్లో కలట్లేదు ఇందులో తెల్లకూడదు అందుకనే కదా ఇందులో తీసుకెళ్తారు ఇందులో తీసుకెళ్తా ఉడుములో ఈ ఖర్చేస్తాయి కదా పావులో పడతాయి పావులు ఉంటే పావులు పక్క పుట్టరా పోతుంది ఎల్లు పాపడు అదే పావులు జింక్ ఉందిరా అందరా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి డీర్స్ అడిగిపోయింది వెళ్ళిపోయింది అది అలా ఇరికే గుడు అలా పోయి స్టే చేయడానికి అందరూ ఫారెస్ట్ పీక్స్ ఆగుతున్నాయి అవును డాడీ అవును దారిలో నాకు కనిపిస్తుంది ఇదిగో తోక అలా మోడుకోవచ్చు చాలా పెద్ద పెద్ద డీర్స్ ఉన్నాయి అమ్మా సినిమాకి చూసావా ఎంత ఉన్నాయో అయిపోయింది ఎలా ఉంది బాగుంది బాగుంది ప్రస్తుతానికి
చూచు ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఏమేం చూసావు? ఏమేం పీకాక్ని మంకీస్ని నేను కూడా మంకీస్ పీకాక్స్ మళ్ళీ టైగర్స్ లయన్స్ బయటికి రాలేదు. ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది కదా అందుకని రాలేదు. చూద్దాం వేరే దగ్గరికి వెళ్ళి చూద్దాం. చిన్ని టైగర్స్ లైన్స్ మీద కూడా తీసుకెళ్ళి నిన్ను ముదుములై ఫారెస్ట్ తీసుకెళ్తాను ఈసారి, సరేనా? ఇప్పుడు ఇదిగో ఇది అయిపోయింది కదా, లైన్ టైగర్ ఉడుము అక్కడికి వెళ్దాం. అలాగే అలాగే. ఊటీ వెళ్ళిపోతావా ఇప్పుడే? ఇక్కడి నుంచి స్ట్రైట్గా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడమేనా? అంతే. నేను ఒకసారి నువ్వు ఇలాంటి అన్ని యాక్సెప్ట్ చేస్తావు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా. మా నాన్నలాగా ప్లాన్ చేయాలి, స్కెచ్ చేయాలి, ఏంటమ్మా అనేవాళ్ళు కాకుండా నేను ఎందుకు చేస్తున్నాను అందుకే అది ఇది నెక్స్ట్ సండే ఈ సండే వెళ్దాం. సరే అయితే ఓకే. ముందు అక్కడ ఫోన్ చేసి ఇంకో లైన్స్ ఉన్నాయా లేదా అని అడగాలి కదా. లైన్స్ ఎలిఫెంట్స్ ఉన్నాయా లేదా కనుక్కొని ఉన్నాయి అంటే అప్పుడు వెళ్దాం. లేదంటే వెళ్ళిపోయాం అనుకో, మనం అక్కడ లేవనుకో అప్పుడు ఎలాగా? వేస్ట్ అయిపోద్ది కదా. ముందే ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు వెళ్దాం. అమ్మ వస్తుందా లేదా? పరిగెట్టకూడదు, పడిపోతాం. ఈ గ్రాస్ భలే ఉందా? ఈ గ్రాస్ భలే ఉందిరా. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి నడుచుకుని రావచ్చు. రైట్ సైడ్కి వెళ్తే వాకింగ్ ట్రాక్ లాంటిది ఉందన్నమాట. కానీ ఇక్కడ గెస్ట్ హౌస్ ఏవో ఉన్నాయి. చెట్టు వెరైటీగా ఉందా? వావ్, బ్యాంబూ చెరుకులు కాదు డాడీ, బ్యాంబూ. లాన్లోకి వెళ్దామా? ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఈ లాన్ ఉంటుంది. ఈ లాన్ చాలా బాగుంది. కాసేపు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూర్చోవచ్చు. లైన్లో టైగర్ ఉన్న చోటకా? అది వచ్చింది, ఆ వీక్లీ కూడా వచ్చింది. ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్. ఇంకా అంకుల్ బాయ్ చెప్పాను, నీకు బాయ్ చెప్పాను. చూడరా హైవే చూడు. ఇప్పుడు దాకా మనం ట్రీస్ మధ్యలో ఉన్నాం, ఇప్పుడు చూడు సిటీలోకి వచ్చాం. చూడు హైవే అంతా ఫుల్ వెహికల్స్. కింద గ్లాసెస్ ఉన్నాయి చూడండి, కాల్ పెట్టుకోండి. మన కార్ నెంబర్ అంతా మర్చిపోయాను నేను. ఏది చూపించు. అదేనా? కమాన్ సార్, కమాన్ గెట్ ఇన్, కమాన్ మేడం, గెట్ ఇన్ యువర్ కార్. చూడండి ఇద్దరు నువ్వు పడేసి. ఎవరు పట్టుకోకండి, ఇంకా వదిలి అంటే పక్కన పెట్టండి. చేయి తుడుచుకోండి. క్లోజ్ ఇది పార్కింగ్ ఏరియా. చిప్స్ ఇస్తాను, ఎవరైతే కింద పడి చేయి తుడుచుకుంటారు. గోడ మీద మొత్తం డిజైన్ చేశారు. ఓకే ఇంకెళ్దామా?
బాయ్ చెప్పండి.